భారతదేశంలో సగభాగం పైగా జనాభా కలిగిన బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలని బీసీల హక్కుల పోరాటానికి కృషి చేసిన బీసీ మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటూ 44వ వర్ధంతిని పురస్కరించుకొని పలువురు ప్రముఖులు బీబీ మండల్ ఆశయాలను నెరవేర్చినందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఈరోజు వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ఎంతో కృషి చేసిన మహనీయుడు బీపీ మండల్ గారు. ముఖ్యంగా ఓబీసీలు వెనుకబడిన తరగతులను గుర్తించి వారికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు శ్రద్ధ చూపి ఆ కమిషన్కి చైర్మన్గా ఉండి బీపీ మండల్ గారు వెనుకబడి తరగతుల సంక్షేమానికి వారి వెలుగుబాటుకు కృషి చేసిన మహనీయుడు బీపీ మండల్ గారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఘన నివాళి అర్పిస్తున్నాం. మహిళలకు రిజర్వేషన్లు తీసుకురావాలని చెప్పని పెడుతున్నటువంటి శుభ సందర్భంగా ఒకసారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆలోచించుకోవాలని చెప్తున్నాం. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ ఓబీసీలకు రిజర్వేషన్లు పెట్టకపోవడం చాలా దురదృష్టకరం. భారతదేశ వ్యాప్తంగా 1979లో బీపీ మండల్ గారు కమిషన్ వేస్తే 11 నెలలు భారతదేశ వ్యాప్తంగా తిరిగి 40 సిఫారసులు చేయడం జరిగింది. బీసీలకి ఆ రోజు అతను చేసినటువంటి తపన అందరూ మర్చిపోకూడదని మేమందరూ కూడా బీసీలు తిరుపతిలో ఏకమై అతని జయంతి అయితేనేమి వర్ధంతి అయితేనేమి అందరూ కలిసిమెలిసి బీసీలందరూ అతను చెప్పినటువంటి అడుగు జాడల్లో నడుచుకోవడానికి అతను రాసినటువంటి రాజ్యాంగం అతను బీసీలకు చేసినటువంటి మంచి పనులన్నీ కూడా తెలియజేయడానికి మేమందరూ బీసీలు ఏకమై ఆయన వర్ధంతి చేసుకుంటున్నాం. మాకు కూడా ఎస్సీలకు ఎట్లా రిజర్వేషన్ కల్పించి రాజ్యాంగంలో వాళ్ళకి ఇప్పుడు మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 66 వాళ్ళకి ఎట్లా పొందుపరిచినారో ఆ విధంగా బీసీలకు కూడా మా భాగంలో భాగం మాకెంత వస్తుంది అన్ని సీట్లు కూడా బీసీలకు కేటాయిస్తే ఈరోజు మహిళా రిజర్వేషన్ అంటున్నారు. మహిళా రిజర్వేషన్ జనరల్ మహిళా రిజర్వేషన్ పెడితే కూడా మహిళలు బీసీ మహిళలకు న్యాయం జరగదు. కాబట్టి దానిలో కూడా బీసీ మహిళలను గుర్తించి రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పి మేము మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన బీసీలకు ఏమేమి చేస్తే న్యాయం జరుగుతుందో అనే విషయంగా 44 సిఫార్సులు ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు పంపించడం జరిగింది సిఫార్సు లెటర్లని. అటు తర్వాత ఏవైతే ఆ సిఫార్సులన్నీ కూడా పెండింగ్లో ఉండగా వీపీ సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆనాడు బీసీలకు అందరికి కూడా భారతదేశం మొత్తం 27% రిజర్వేషన్లు ఇచ్చిన గత అప్పుడు వీపీ సింగ్ గారిది. పోయినసారే మేము గత ఏడాది విగ్రహం అయితే స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఆయన ఏదైతే 40 సిఫార్సులు చేశారో అందులో ఒక్కటే అమలైంది. మిగిలిన 39 అమలు కాలేదు. అందుకు చాలా చింతిస్తూ ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏదైతే మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చారో దానికి చాలా ఆనందంగా ఉంది. దాంతోనూ బీసీలకి సముచితమైన రిజర్వేషన్ చట్టసభల్లో ఇచ్చినట్టయితే మేము ఇంకా మరింత ఆనందంగా ముందుకొస్తాము, ప్రభుత్వాలను గెలిపిస్తాము. కాబట్టి బీసీలకి పెద్దపీట వేసి నరేంద్ర మోదీ గారు ఇంకొంచెం వారి పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా బీసీ సంఘర్షణ సమితి తరపున తిరుపతి నుంచి మిమ్మల్ని వేడుకుంటున్నాం.